ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనములను చదువుకుందాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు. హల్లెలూయా. 2వ వచనం 3వ వచనం కూడా చదువుకుందాం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఆయన శక్తి కలిగిన వాక్కును ప్రభు మనకు అనుగ్రహించారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిని బట్టి కూడా విచారము, భయము, కృంగుదల నీ హృదయము నిండుకొని ఉన్నది. ఆయన నీతోనే ఈ మాటలు చెప్తూ ఉన్నాడు, ఆయన నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, మరి మొదటి సమూయేలు 2వ అధ్యాయము 2-3 వచనములలో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును కూడా లేడు. అవును, 2వ మాట చెప్తూ ఉన్నది హన్నా, నీవు తప్ప మరి ఏ దేవుడును మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియు కూడా లేదు. అవును అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన అటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి నిన్ను ఎన్నుకున్నాడు. ఆయనను కలిగి ఉండుటయే మన యొక్క ధన్యత. ఈ ఉదయకాలం పరిశుద్ధ దేవుని యొక్క మాటలు ఆయన మనకు అనుగ్రహించి ఉండగా మనమెంత ధన్యులం. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితిని బట్టి నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు. హన్నా ప్రభువుతో విజ్ఞాపన చేస్తూ, నా ప్రాణము యెహోవాను గనపరచుచున్నది, ఆయన నా బలము అని ప్రభువుని మహిమపరుస్తూ ఈ యొక్క కీర్తన పలుకుతూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 3వ వచనములో ఆయన అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు, అంత గర్వంగా మాట్లాడకుడి అని చెప్తూ ఉంది. అవును, ఆమె ఎన్నో విషయాలను మరి అనుభవించినది. తన వ్యక్తిగత జీవిత అనుభవాల ద్వారా గర్వముగా మాట్లాడే వారిని, అతిశయంగా మాట్లాడే వారిని, అహంభావముతో మాట్లాడే వారిని, అవమానించి నిందించి మాట్లాడే వారిని, ఎన్నో అనుభవాలలో మనుషులను చూసి ప్రభు యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని, ఆయన శక్తిని గుర్తెరిగి అనుభవించి ఆయన్ని ఆరాధిస్తూ ఉంది, ఆయన్ని గనపరుస్తూ ఉంది, ఆయనను మహిమపరుస్తూ ఉంది. మరి చూడండి లూకా సువార్తలో కూడా కన్య అయిన మరియ కూడా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రాణము యెహోవాను గనపరుచుచున్నది అని ప్రభువుని కొనియాడుతూ, ప్రభువుని మహిమపరుస్తూ, కీర్తిస్తూ ఉన్న ఆ యొక్క అనుభవాన్ని కూడా మనం చదువుతాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో పయనిస్తూ ఉన్నప్పటికీ నీ అంతరంగము, నీ హృదయము భారము చేత, వ్యాకులత చేత, దుఃఖము చేత నిండుకొని ఉన్నట్లయితే ప్రభు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అవును, నీవు కూడా ఆయనను కొనియాడాలి. ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. అవును, నీ ఎదుటివారు ఎన్నో విధాలుగా నిన్ను గాయపరుస్తూ, నిందిస్తూ, అవమానిస్తూ, గర్వంగా మాట్లాడుతూ ఉన్నారా? నిన్ను ఎంతగానో హీనపరుస్తూ ఉన్నారా? నిన్ను హేళన చేస్తూ ఉన్నారా? అవమానిస్తూ ఉన్నారా? పర్వాలేదు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడు. అవునయ్యా, నీవు తప్ప ఆశ్రయదుర్గం ఏది కూడా లేదు అని ప్రభువుని మహిమపరిచే సమయం నీకు కూడా ఆసన్నమైనది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు మరి హన్నా ఎన్నో అవమానాలు, సంతానం లేక, అవును పెనిన్నా ద్వారా, మరి తన రక్త సంబంధుల ద్వారా, ఇరుగు పొరుగు ప్రజల ద్వారా, అయ్యో నాకు సంతానము లేదు, ఎన్నో విధాలుగా నేను ఈ సమాజంలో అవమానమునకు, హేళనకు, అవును కదా, కృంగజేయబడుతూ ఉన్నాను అని దేవుని ఎదుట విజ్ఞాపన చేసినది, దేవుని ఘనపరిచినది, దేవునికి చిత్తానుసారమైన విజ్ఞాపన. అవును ప్రియ దేవుని బిడ్డలారా, తద్వారా ప్రభు హన్నాను దర్శించి, హన్నా ఊహించిన దానికన్నా శ్రేష్టమైన ఆశీర్వాదమును, సమూయేలును ప్రభు అనుగ్రహించారు. అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా
ఏ శ్రమ అనుభవం కలిగిన మరి అనుభవంలో ఉన్నప్పటికీ కూడా నీవు కూడా దేవుని ఎదుట హన్నా వలె తగ్గించుకొని దీన హృదయముతో ప్రార్థించు, ప్రభువుని గనపరచు. ప్రభు చిత్తానుసారముగా అవును నీ ఆధ్యాత్మిక జీవితమును మరి క్రమపరుచుకో. ఆయన నీ జీవితంలో చేయలేని మేలంటూ ఏదీ లేదు. నీవు ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదాహరణకు హన్నా జీవితం. హన్నా అంటుంది చూడండి, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఇక నువ్వు అంత గర్వంగా మాట్లాడొద్దు అంటుంది. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన నీ క్రియలను పరీక్షిస్తూ ఉన్నాడు, నీ ఆలోచన పరీక్షిస్తూ ఉన్నాడు, నీ ప్రవర్తన పరీక్షిస్తూ ఉన్నాడు. ఎవరి విషయంలో గర్వంగా మాట్లాడుతున్నావు? నీకున్న పరిస్థితులను బట్టి గర్వంగా మాట్లాడుతూ ఎదుటి వ్యక్తిని తక్కువ చేస్తూ ఉన్నావా? ఆయన అనంత జ్ఞాని, జాగ్రత్త. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడు ఈ భూమిపైన. ఆయన వంటి ఆశ్రయ దుర్గమేది కూడా లేదు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ ఆశ్రయముగా, నీ రక్షణగా, నీ కేడెముగా, నీ దాగుచోటుగా, నీ నివాస స్థలముగా ఉన్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలు. ఎక్కడికి నువ్వు వెళ్ళనవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నీవు విన్నవించుకోని అవసరం లేదు. మనుషులను నమ్ముకుంట కంటే, రాజులను అధికారులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించు. డాక్టర్ల పైన ఆధారపడుతూ ఉన్నావా? అధికారుల పైన ఆధారపడుతూ ఉన్నావా? యెహోవా వంటి ఆశ్రయ దుర్గం ఏది కూడా లేదని హన్నా చెప్తూ ఉంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి వచనంలో చూడండి హన్నా ఏ విధంగా చేస్తుందో విజ్ఞాపన. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. హల్లెలూయా. ఈ ఉదయకాలము నీ జీవితంలో కూడా ఇటువంటి గొప్ప సంతోషముతో, ఆశీర్వాదముతో నీ జీవితాన్ని ప్రభు నింపాలని, నీవు కలిగిన మరి అవమానం నుంచి, నీకు కలిగిన వ్యాధి నుంచి, నీకు కలిగిన దుఃఖము నుంచి, నీకు కలిగిన భయము నుంచి, మరణ భయము నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన వాడు, ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. దేవుని ఎదుట నిన్ను నీవు సమర్పించుకో. నీ హృదయాన్ని దేవుని ఎదుట దీనముగా నీవు తగ్గించుకొని ప్రభువుని గనపరచు. ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రాధాన్యత ఇవ్వు. తద్వారా ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, ప్రభు నిన్ను ఘనపరుస్తాడు, ప్రభు నిన్ను మరి మహిమపరుస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, హన్నా ఏ విధంగా ప్రభుని ఘనపరిచినదో అతి రీతిగా నీవు కూడా ప్రభువుని ఘనపరిచే విధముగా ఆయన నిన్ను ఆశీర్వదించునై ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. అవును ప్రభువా, యెహోవా వంటి అనంత జ్ఞాని. అవును ప్రభువా, నీవు అనంత జ్ఞాని అయిన దేవుడు, మా క్రియలను పరీక్షించే దేవుడు. ప్రభువా, గర్వముగా మాట్లాడుకుంటా, అవును ప్రభువా, మా అతిశయం నీ అందే, మా ఆనందం నీ అందే, నీవే మా బలం తండ్రి, నీవే మా యొక్క సహాయకుడు, మమ్ములను ఆదుకునే దేవుడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు లేడు అని తండ్రి హన్నా విజ్ఞాపన చేస్తూ ఉంది, నిన్ను కొనియాడుతూ ఉంది. అవును నాయన, హన్నా జీవితంలో ఎంతో వ్యాకులత, దుఃఖము, వేదన, భయము, ఆందోళన, కలవరం, అటువంటి పరిస్థితుల్లో నీ సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించినప్పుడు, తన ఆత్మను కుమ్మరించినప్పుడు హన్నాను దర్శించిన దేవుడు, హన్నాను తండ్రి నాయన హెచ్చించిన దేవుడు, హన్నాను ఆశీర్వదించిన దేవుడు, సమూయేలు వంటి గొప్ప ప్రవక్తను కుమారుడుగా ఇచ్చి హన్నా గర్భఫలమును దీవించిన దేవుడు. తండ్రి నీకు స్తోత్రములు. ఈ సమయంలో ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ విషయంలో కృంగుదల, అవమానము, నింద, శ్రమకు గురవుతూ ఉన్నారో అట్టి బిడ్డలను మీరు దర్శించండి, ధైర్యపరచండి, ఆదరించండి. నీవు అనంత జ్ఞానివైన దేవుడు, ప్రతి వారి యొక్క క్రియలను పరీక్షించే దేవుడు, ప్రతి వారి యొక్క మాటలను, ఆలోచనలను, ప్రవర్తనను పరీక్షించే దేవుడు. అవును ప్రభువా, అంత గర్వముగా మాట్లాడకుడి అని చెప్తూ ఉన్నది. ఎందుకంటే నీవు పరీక్షించే దేవుడు. మేము దీనులుగా ఉండాలి, నీ ఎదుట ఎప్పటికీ కూడా పరిశుద్ధులుగా ఉండాలి, మమ్మల్ని మేము తగ్గించుకునే వారముగా ఉండాలి తండ్రి. తద్వారా నీ సమృద్ధికరమైన ఆశీర్వాదములో పాలిభాగస్థులం అవుతాం.
అవును ప్రభువా, హన్నా యొక్క నిందను తొలగించిన దేవా, హన్నా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చిన దేవా, నీ బిడ్డల జీవితంలో కూడా అటువంటి ఘనతను, అటువంటి ఆశీర్వాదమును, అటువంటి విడుదలను సమృద్ధిగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.